ఓం శాంతి. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయము స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ఈ పదం ప్రతి ఒక్కరి నోటి వెంట వింటున్నాం. కోర్స్ మోడర్న్గా చాలా అభివృద్ధి చెందుతున్నాం. రోజు రోజుకి సైంటిఫిక్గా, టెక్నికల్గా, మెకానికల్గా చాలా స్పీడ్ అయిపోతుంది రోజు రోజుకి యుగంలో. కానీ మానసిక ఒత్తిడి అంతే వేగంగా, అంతే స్పీడ్గా పెరగడం మనం గమనిస్తున్నాం. ఒకప్పుడు మనం ఒక 50 years లేదా 100 years బ్యాక్ తీసుకున్నట్లయితే అప్పుడు స్ట్రెస్, టెన్షన్ అనే పదాలే వినలేదు ఎప్పుడు మనం. అలాంటిది ఒక 50 years 40 yearsలో మనకి ఎంత నార్మల్ అయిపోయిందంటే ఈరోజు స్ట్రెస్ అనేది ఈవెన్ స్కూల్ గోయింగ్ చైల్డ్, స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి కూడా ఈరోజు స్ట్రెస్ అంటున్నారు. ఎగ్జామ్స్ అంటే టెన్షన్ అంటున్నారు. 17వ శతాబ్దాన్ని ద ఏజ్ ఆఫ్ ఫెయిత్ అనేవారు. అంటే ఆ శతాబ్దంలో నమ్మకంపై జీవించేవారు. 18వ శతాబ్దాన్ని ఏజ్ ఆఫ్ లాజిక్ అనేవారు. అంటే తర్కం, అది ఎందుకు ఇలా, అలా ఎందుకు అంటూ తర్కించడం అనేది జరిగేది. అండ్ 19th centuryని తీసుకుంటే ఏజ్ ఆఫ్ ప్రోగ్రెస్, అంటే డెవలప్మెంట్. చాలా అభివృద్ధి చెందాం. 19వ శతాబ్దంలో మనిషి ఎన్నో వస్తువులు కనిపెట్టాడు. ఇక 20వ శతాబ్దం తీసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈరోజు చెప్తోంది స్ట్రెస్ యుగం అని. ప్రతి ఒక్కరికి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు, జాబ్ చేస్తున్న, వ్యాపారస్తుడైనా, చదువుకునే పిల్లవాడైనా, ఇంట్లో ఉండే గృహిణి అయినా ప్రతి ఒక్కరూ స్ట్రెస్ 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 అంటున్నాం. అసలు ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? నాకు తెలిసి ఒక 20 years బ్యాక్ అప్పట్లో టెక్స్ట్ బుక్స్లో ఉండేది ఈ పదం. స్ట్రెస్ అనేది మెటల్స్కి అప్లై చేసేవారు. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ డివైడెడ్ బై రెసిలియన్స్ అని చదువుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఈరోజు అది మనుషులకి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అసలు స్ట్రెస్కి కారణాలు ఏంటి అని మనం ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరి దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంటుంది. ఫలానా పరిస్థితి, ఫలానా వ్యక్తి, ఫలానా సిచ్యువేషన్. ఈవెన్ స్కూల్కి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్, జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తుంటే ట్రాఫిక్ కూడా మనకి స్ట్రెస్ కదా. ఎవరికైనా స్ట్రెస్ లేకపోతే అది ఏదన్నా ప్రాబ్లం అనుకునే రోజు వచ్చేసింది ఈరోజు. ఉదాహరణకి ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు, కానీ అసలు స్ట్రెస్ లేదనుకోండి, అదేంటి నీకు స్ట్రెస్ లేదా అనేటువంటి రోజు వచ్చేసింది. అంటే అది అంత నార్మల్గా, న్యాచురల్గా చేసేసుకున్నాం. ఈరోజు స్ట్రెస్ పెరగడం వల్లే డాక్టర్స్ కూడా చెప్తున్నారు 70 to 80% డిసీజెస్ సైకోసోమాటిక్ డిసీజెస్, అంటే స్ట్రెస్ కారణంగా వచ్చేటువంటి అనారోగ్యాలు. చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్, లేదా బీపీ, షుగర్, కిడ్నీ ఫెయిల్యూర్, లేదంటే చిన్న వయసులోనే క్రానిక్ డిజీజెస్కి గురవుతున్నారు. ఈవెన్ ప్రెగ్నెన్సీ కూడా పోవడానికి కారణం స్ట్రెస్ అని చెప్తున్నారు. వై ఇట్ హ్యాస్ బికమ్, ఎందుకు అది మనకు అంత న్యాచురల్ అయిపోయింది? ఒకసారి మనం గమనించుకుందాం. ఎవరైనా ప్రశాంతంగా ఉంటే ఒక ఇంటర్వ్యూ ముందు, లేకపోతే ఒక ఎగ్జామ్ ముందు, అదేంటి నీకు టెన్షన్ లేదా అంటున్నాం. అంటే టెన్షన్ అనేది నార్మల్ స్టేజ్ అనుకుంటున్నాం, ప్రశాంతంగా ఉండడం అనేది అబ్నార్మల్ అనుకుంటున్నాం. అందుకనేమో రోగాలు కూడా నార్మల్ అయిపోయినాయి. ఈరోజు బీపీ నార్మల్, షుగర్ నార్మల్, డిప్రెషన్ నార్మల్ అయిపోయింది, డైవర్స్ నార్మల్. అంటే ఏవి ఉండకూడదు, ఈవెన్ క్యాన్సర్ కూడా నార్మల్ అయిపోయింది. ఏవైతే అబ్నార్మల్గా ఉండాలో అవి నార్మల్ చేసేసుకున్నాం. అందుకని శాంతిగా ఉండాలంటే ఎప్పుడో ఏ గుడికన్నా వెళ్తేనో, లేకపోతే ప్రకృతి ప్రదేశానికి వెళ్తేనో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నాం. హ్యాపీనెస్ అంటే చిన్నప్పటి రోజులండి, అప్పుడు ఉండేది, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము అంటాం. అలాగే సరదాగా గడుపుదామంటే, నవ్వుదామంటే కూడా భయం. ఈరోజు ఎవరైనా సంతోషంగా నవ్వుతుంటే కూడా భయపెట్టేస్తారు. అరే ఎక్కువ నవ్వకు, మళ్ళీ ఏదో పరిస్థితి వస్తుంది. అంటే స్ట్రెస్ నార్మల్ అయిపోయింది, హ్యాపీనెస్, పీస్, లవ్ ఇవన్నీ అన్యాచురల్ అయిపోయింది. దీని అంతటికీ కారణం ఏంటంటారు? స్ట్రెస్ సిచ్యువేషన్స్ వల్ల వస్తున్నాయా?
ఉదాహరణకి చూద్దాం. స్ట్రెస్ మనం మెటల్స్ పైన ఏదైతే డెఫినిషన్ చదువుకున్నామో అది మనుషులకు కూడా సేమ్ అదే అప్లై అవుతుంది. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ డివైడెడ్ బై రెసిలియన్స్ అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్. రోజు రోజుకి ప్రెషర్స్ పెరుగుతున్నాయి, కాదనడానికి లేదు కదా. ఇంట్లో ఒక ప్రెషర్ ఉంటుంది, ఆఫీస్లో ఒక ప్రెషర్ ఉంటుంది, ట్రాఫిక్లో ఒక ప్రెషర్ ఉంటుంది, లేదా మనతో పనిచేసే వాళ్ళతో ఒక ప్రెషర్ ఉంటుంది. హెల్త్ కూడా ఒక్కొక్కసారి మనకి సహకరించకపోతే అది ఒక రకమైన ప్రెషర్. మనకి బయట ఎన్విరాన్మెంట్ క్లైమేట్ కండిషన్స్ మారే కొద్దీ మనకు అదొక ప్రెషర్ వచ్చేస్తుంది. అమ్మో సీజన్ మారుతుంది, మళ్ళీ ఏ కాఫో కోల్డ్ వస్తుంది, ఇది ఒక ప్రెషర్. ఇలాగా మనకి రోజు రోజుకి ప్రెషర్స్ పెరుగుతున్నాయి. ఇక తర్వాత కూడా పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతూనే ఉంటాయి కదా. వాటిని మనం తగ్గించే ప్రయత్నం చేసినా అది మన చేతుల్లో ఉందంటారా? ఉదాహరణకి చూద్దాము. ఇప్పుడు రోడ్స్ వైడన్ చేస్తున్నారు, సిటీస్ కింద లేకపోతే టౌన్స్లో కూడా స్మార్ట్ సిటీస్ చేయాలంటూ రోడ్స్ వైడన్ చేస్తున్నారు, ఫ్లైఓవర్స్ వేస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అని. సరే, అలా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు సిటీస్లో వేసినటువంటి ఆ ఫ్లైఓవర్స్ కానీ లేదా ఆ వైడన్ చేసిన రోడ్స్లో కానీ ఇప్పుడు ట్రాఫిక్ ఏమైనా తక్కువగా ఉందా? పెరుగుతూనే ఉంది. అంతకంతకి ఇంకా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది, ప్రెషర్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతాయి తప్ప తగ్గవు. అంతే కదా. సిచ్యువేషన్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, డిజీజెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, అలాగే హెల్త్ ఇష్యూస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక పరిస్థితులు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి వాటిని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు మానవుడు వేసుకున్నటువంటి ఒక డెఫినేషన్ ఏమైపోయిందంటే, స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే ప్రెషర్ వచ్చింది కాబట్టి స్ట్రెస్ వచ్చింది. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? కింద ఉన్నటువంటి ఆ డినామినేటర్ ఏదైతే ఉందో రెసిలియన్స్, ఇన్నర్ స్ట్రెంగ్త్, దానిపైన మనం అటెన్షన్ పెట్టుకోవట్లేదు. ప్రెషర్ వచ్చింది కాబట్టి స్ట్రెస్ వచ్చింది, మా సార్ తిట్టారు కాబట్టి నాకు టెన్షన్, లేదా మన ఫలానా బాస్ నన్ను దెబ్బలాడారు కాబట్టి నాకు స్ట్రెస్, మా అబ్బాయికి ఫీజు కట్టాలి, జాబ్ శాలరీ రాలేదు, స్ట్రెస్. ఇలా ప్రతిదీ, ఇంట్లో సడన్గా గెస్ట్లు వస్తున్నారంటే కూడా ఒక కామన్ ఇంట్లో ఉండే గృహిణికి స్ట్రెస్. చుట్టాలు వస్తున్నారు, అమ్మో పండగ వస్తుందంటే స్ట్రెస్. అది మంచి సందర్భమా చెడు సందర్భమా అనేది కూడా లేదు. చెడు సందర్భానికి స్ట్రెస్ వస్తుందనడానికి లేదు. ఒక పెళ్ళి చేయాలంటే అది శుభకార్యమే కదండి, మరి అప్పుడు స్ట్రెస్ పడుతున్నారు. ఆ పెళ్లి కూతురు తల్లి తండ్రి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నాం. క్రికెట్ మ్యాచ్ విన్ అయ్యారు, అది శుభ సందర్భమే. కానీ ఆ హ్యాపీ న్యూస్ని తట్టుకోలేక షాక్ అయినా, స్ట్రెస్కి గురైనందుకు షాక్ వచ్చిందంటున్నారు. సో ఇట్ ఈస్ నాట్, అది మంచా చెడా అనేది లేదు. ఏ సందర్భమైనా సరే మనం ఒత్తిడికి గురి అవుతున్నాం. ఈ ఒత్తిడికి కారణం ఏంటి అంటే, మనం ఎంతసేపు బయటికి ఫింగర్ చూపిస్తున్నాం. బికాస్ దానివల్ల, వాళ్ళ వల్ల, ఆ పరిస్థితి వల్ల, ఆ సంఘటన వల్ల అని. అయితే వాటిని మనం ఏమన్నా కంట్రోల్ చేయగలమా? మన చేతుల్లో లేదు. ఎందుకంటే సరే, ఒక పరిస్థితిని మనకి నచ్చినట్టుగా మలుచుకుంటాం, మరి ఇంకొకటి మనకి సహకరించే విధంగా అవతల వాళ్ళని మారమంటాం, పాపం వాళ్ళు మారుతారు, మరి ఇంకొకరు. అలా ఎంతోమందితో ఎన్ని అని మనం సెటిల్ చేయగలుగుతాము, ఎన్ని సిచ్యువేషన్స్ని సాల్వ్ చేయగలుగుతాము. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, సిచ్యువేషన్స్, ప్రెషర్స్ అనేవి మన చేతుల్లో లేవు. అంటే న్యూమరేటర్ మన చేతుల్లో లేదు. ఇక డినామినేటర్ అంటే ఇన్నర్ స్ట్రెంగ్త్, అంటే మన ఆంతరిక శక్తి. అది మనం ఎంత పెంచుకుంటే పరిస్థితి కంటే మన ఆంతరిక శక్తి ఎక్కువగా ఉంటే మన స్ట్రెస్ జీరో అయిపోతుంది. మరి ఆంతరిక శక్తిని పెంచుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఉదాహరణకి చూడండి, ఎవరికైనా మలేరియా ఫీవర్ వచ్చింది లేదా టైఫాయిడ్ ఫీవర్, ఈ రోజుల్లో చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్స్ అంటున్నారు.
ఇప్పుడు ఈ ఫీవర్స్ వస్తున్నాయంటే దానికి రెమెడీస్ ఏం చేస్తుంటారు? జనరల్గా అందరూ ఆలోచించేది ఇళ్లల్లో మనం దోమతెరలు వేయించుకోవాలి, మెష్ డోర్స్ పెట్టించుకోవాలి, గుడ్ నైట్ ఆల్ అవుట్ లేదా ఆయిల్స్ రాసుకోవాలి, ఇవన్నీ చేస్తున్నారు. మంచిదే, చెయ్యాలి కూడా. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి రోడ్డు మీద నిలబడ్డారు, అక్కడ దోమ కొడితే చుట్టూ ఏం పెట్టుకుంటారు? ఏమైనా ఉందా అక్కడ? లేదు కదా. ఇంట్లోకే వచ్చి కుడుతుందని ఏముంది కదా. సపోజ్ ఆ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు, అందులో ఏదైనా ఒక మలేరియా దోమ కానీ లేదా డెంగీ ఫీవర్ కారణమైనటువంటి ఆ దోమ కానీ వచ్చి ఆ ఒక్క పర్సన్నే కుట్టి వెళ్ళిపోతుందంటారా? అందరినీ కుడుతుంది. కానీ ఆ ఒక్కరికి ఎందుకు ఫీవర్ వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదంటే ఏం చెప్తారు డాక్టర్స్? ఆ వ్యక్తిలో ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉంది, అంటే ప్రాణశక్తి తక్కువగా ఉంది. ప్రాణశక్తి ఎక్కువగా ఉంటే ఆ బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ని శరీరం ఎదుర్కోగలుగుతుంది. మిగతా వాళ్ళల్లో ప్రాణశక్తి బాగుంది కాబట్టి ఆ దోమ కుట్టినా వారికి అనారోగ్యం రాలేదు. అదేవిధంగా మనం బయట ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా స్ట్రెస్ని తగ్గించుకోవాలి అనుకుంటే మనలో ఉన్న ఆంతరిక శక్తిని మనం పెంచుకున్నప్పుడు, అది ఫ్యామిలీ పరంగా స్ట్రెస్ వచ్చినా, జాబ్లో స్ట్రెస్ వచ్చినా, ఫైనాన్షియల్గా వచ్చినా, ఏ రూపంలో వచ్చినా సరే దాన్ని మనం సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం. సో బయట వచ్చేటువంటి దోమని మనం ఎలా అయితే ఆపలేమో, దాని నుంచి మనల్ని మనం సెక్యూర్గా ఉంచుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది ఏదో ఒక రూపంలో మన మీదకి అటాక్ అయ్యే అవకాశం ఎలా అయితే ఉందో, అలాగే ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితులు, సమస్యలు, సిచ్యువేషన్స్ అనేవి ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి వస్తాయి. ఎన్ని రకాలుగా మనం వాటిని రాకుండా చేయాలనుకున్నా కూడా ఏదో ఒక కారణంగా మన దగ్గరకు వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ముందు మనలో ఉన్న ఇన్నర్ పవర్ని పెంచుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే స్ట్రెస్ అనేది రావడానికి కారణం మనలో ఉన్న వీక్నెస్. చూడండి, ఒక వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి జ్వరం వచ్చేది. కొద్ది రోజులు పోగా ఆయనకి 6 నెలలకు ఒకసారి జ్వరం రావడం మొదలైంది. ఇంకొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఆయనకి మంత్లీ వన్స్ ఫీవర్ వస్తుంది. ఇంకా అయ్యే కొద్దీ ఆయనకి వీక్లీ వన్స్ ఫీవర్ వచ్చేస్తుంది, లేదా 15 డేస్కి ఫీవర్ వస్తుంది. అంటే ఏమంటున్నాము? ఫీవర్ ఎందుకు రోజుకి అది ఎక్కువ సార్లు వచ్చిందంటే లోపల రోజు మనిషి వీక్ అవుతున్నారు, అందుకని ఆ ఫీవర్ మాటకి వస్తుంది వీరికి. అదేవిధంగా ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి స్ట్రెస్ ఉండేది, కోపం ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, ప్రతిరోజు కోప్పడుతున్నాం. అంటే ఏమైపోయింది? రోజుకి అది వచ్చేస్తోందంటే మనలో వీక్నెస్ రోజుకి పెరుగుతుందని కదా అర్థం. సో మన వీక్నెస్ని మనం జయించాలంటే ఏం చేయాలి? మనలో శక్తిని పెంచుకోవాలి. సో ఆ విల్ పవర్ మనం ఎప్పుడైతే పెంచుకుంటామో, మనలో ఉన్న వీక్నెస్ని ఎప్పుడైతే మనం జయించగలుగుతామో, అప్పుడు మనం పరిస్థితులు వచ్చినా రాకపోయినా ఎప్పుడూ స్టేబుల్గా ఉండగలుగుతాం. మన లైఫ్లో స్ట్రెస్ అన్న మాటని తొలగించుకోగలుగుతాం. ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే, స్ట్రెస్ని తొలగించుకోవడానికి మనం ఏమేం చేయగలం? ఫస్ట్ స్టెప్ పాజిటివ్ థింకింగ్. ఎంత మనం శుభంగా ఆలోచిస్తూ ఉంటామో అంతగా మన స్ట్రెస్ తగ్గుతూ ఉంటుందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ నెగటివ్ థింకింగ్. ఉదాహరణకి, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, అవుతుందో అవ్వదో, వాళ్ళు ఏమంటారో, ఇలా అంటారేమో, అలా అంటారేమో, ఇలాంటి సంశయాత్మకమైన నెగటివ్ థాట్సే మన స్ట్రెస్ లెవెల్స్ని పెంచుతూ ఉంటాయి. అవును కదండి. అయితే ఈ స్ట్రెస్ లెవెల్స్ మనవి ఏవైతే పెరుగుతున్నాయో వాటిని మనం తగ్గించుకోవాలి అంటే మన యొక్క ఆలోచన ధోరణి సకారాత్మకంగా చేసుకోవడం చాలా అవసరం. ఎంత పాజిటివ్గా మన గురించి కానీ
ఇతరుల గురించి కానీ పరిస్థితుల గురించి కానీ మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే అంత మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. పాజిటివ్ థింకింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే, మనం ఉదాహరణకి ఒక వ్యక్తిని కలిసి ఫలానా మీటింగ్లో మేము డిస్కస్ చేసుకోవాలి. నేను అనుకుంటాను బయలుదేరేటప్పుడే, నేను వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అవుతుందేమో, లేట్ అయిపోతానేమో, ఇంతొక సరిగ్గా మాట్లాడగలనో లేదో, తీరా అక్కడికి మాట్లాడాక మర్చిపోతానేమో, నేను అన్నదానికి ఆయన ఒప్పుకోరేమో, ఇలాంటివి ఎన్నో రకాల నెగటివ్ థాట్స్ కంటిన్యూస్గా ఏవైతే వస్తూ ఉంటాయో అవి మనలో స్ట్రెస్ లెవెల్స్ని పెంచుతూ ఉంటాయి. అదే కనుక నేను పాజిటివ్గా అనుకున్నాను, నేను టైంకి రీచ్ అవుతాను, ఆయనతో బాగా మాట్లాడగలుగుతాను, ఆయన కూడా నేను చెప్పేటువంటి భావాన్ని అర్థం చేసుకుంటారు, మా యొక్క మీటింగ్ చాలా ఈజీగా స్మూత్గా నడుస్తుంది, మా వర్క్ బాగా కంప్లీట్ అవుతుంది అని నేను ఎంత పాజిటివ్ థాట్స్ చేస్తూ ఉంటే అంత నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనం చాలాసార్లు అనుకుంటాము, ఒక ఆలోచన చేసినంత మాత్రాన స్ట్రెస్ పెరిగిపోవడం తగ్గిపోవడం ఉంటుందా అని. సంకల్పానికి చాలా శక్తి ఉంది. మన సంకల్పమే మన యాక్షన్స్, మన కర్మలు, మన మాటల్లో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒకసారి స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుంది గమనించండి. ఎప్పుడైనా ఒక 1000 మంది మధ్యలో మీరుండగా మీ పేరు స్టేజ్ మీద అనౌన్స్ చేసి పిలిచారనుకోండి, ఆ వ్యక్తికి స్ట్రెస్ ఉంటే లోపల బాడీలో ఎన్ని చేంజెస్ వస్తుంటాయి. టెన్షన్ వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు మన బాడీలో చేంజెస్ ఉంటాయి లేదా? మన థాట్స్ని బట్టి షివరింగ్ వస్తుంది, చెమటలు పడతాయి, నోరు తడారిపోతుంది, కాళ్ళు వణుకుతాయి, హార్ట్ బీట్ మనకే వినిపిస్తూ ఉంటుంది. మనం సరిగ్గా నడిచే వాళ్ళం కూడా పొరపాటుగా నడుస్తాము, పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు టెన్షన్కి గురయ్యి. కొందరు ఆ స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడాలనుకున్నది కంప్లీట్గా ఎంత బాగా ప్రిపేర్ అవుతారో స్ట్రెస్ కారణంగా అక్కడ పూర్తిగా ప్రజెంట్ చేయలేకపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మన థాట్స్ యొక్క ఎఫెక్ట్ మన యాక్షన్స్ అంటే మన కర్మలు, మన మాటల పైన దాని ప్రభావం చూపిస్తుంది. చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, మాకు టెన్షన్ వల్ల చదివిందల్లా మర్చిపోతున్నామండి, టెన్షన్ వల్ల సరిగ్గా రాయలేకపోతున్నాను, కంప్లీట్ ప్రిపేర్ అవుతున్నాను కానీ ప్రజెంట్ చేయలేకపోతున్నాను. సో అంటే ఏమవుతుంది, స్ట్రెస్ ఏం చేస్తుంది, మన కర్మలపై దాని ప్రభావం చూపిస్తుంది. అందుకని మన స్ట్రెస్ లెవెల్స్ని మనం తగ్గించుకోవడానికి ఒక రకంగా మనకి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. మన థాట్స్ ఎంత పాజిటివ్గా ఉంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత పెరుగుతాయి. ఈ రోజుల్లో మనకి ఎవరైనా మన గురించి మంచిగా మాట్లాడితే ఎవరికైనా ఇష్టమే. నా గురించి ఎవరైనా చాలా పాజిటివ్గా మాట్లాడినా, నన్ను ఎవరైనా ఎంకరేజ్ చేసినా నాకు చాలా నచ్చుతుంది, నాలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ ఎవరున్నారు మన కోసం? ఎవ్రీడే నా వెంట ఉండి నన్ను ప్యాట్ చేసి, ఎస్ యు ఆర్ గుడ్, యూ క్యాన్ డూ, నీలో ఆ శక్తి ఉంది, నువ్వు చేయగలవు, యు ఆర్ ద బెస్ట్ అని ప్రోత్సహించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనకి? గ్యారంటీ ఉందా లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారు మన వెంటని? లేరు కదా. సో మనకి మనమే ఎంకరేజ్ చేసుకోవాలి, మనకి మనమే ప్యాట్ చేసుకోవాలి. ఎస్ ఐ క్యాన్ డూ, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నాలో ఆ శక్తి ఉంది, నాలో ఆ కెపాసిటీ ఉంది అని నేను ఎంత పాజిటివ్గా నేను ఆలోచిస్తూ ఉంటానో అంతగా నాలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో మనము పాజిటివ్ థింకింగ్ ద్వారా కూడా మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోగలుగుతాం. ఇక రెండవది, చాలామంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. చాలా చోట్ల మీరు వినే ఉంటారు, ప్రాణాయామం చేయండి, లేకపోతే సమ్ ఎక్సర్సైజెస్ చేయండి, వాటి వల్ల మీకు స్ట్రెస్ తగ్గుతుంది అని. కొందరైతే అంటారు వాటర్ తాగండి, లేదా స్ట్రెస్ తగ్గడానికి ఇంకేదైనా ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళండి, లోన్లీగా కూర్చోండి కాసేపు, మీ స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నీ చాలా చాలా రెమెడీస్ చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ అన్ని వేళలా కుదురుతాయా మనకి అంటే కుదరకపోవచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆఫీస్లో ఉండగా నాకు ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లాంటిది అనిపించింది.
నేను అప్పుడు ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాను కాసేపు, లేదా ఇప్పుడు కూర్చుని కాసేపు ప్రాణాయామం చేస్తానంటే అది వీలవుతుందా? వీలవ్వదు కదా. అఫ్కోర్స్ వాటి వల్ల బెనిఫిట్స్ లేవు అనడానికి లేదు, దానివల్ల కూడా కొంత మైండ్ రిలాక్స్ అవుతుంది, దానివల్ల కూడా కొంచెం ఫీల్ అవుతాము రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా, స్టేబుల్గా ఉంటుంది. కానీ అది అన్ని వేళలా అన్ని సిచ్యువేషన్స్లోనూ మనకి సహకరిస్తుంది అనడానికి లేదు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, సెకండ్ థింగ్, మనలో కాన్ఫిడెన్స్ పెరగడానికి లేదా ఒక సిచ్యువేషన్ని మనం సాల్వ్ చేయాలనుకుంటే మనం ఒక డిటాచ్డ్ అబ్జర్వర్గా అవ్వాలి. డిటాచ్డ్ అబ్జర్వర్ అంటే సాక్షి స్థితి. సాక్షి స్థితి అంటే ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం జరుగుతుంది అనుకోండి, మనం ఒక ఆడియన్గా ఎలా చూస్తామో దాన్ని చూసినప్పుడు, మనము ఒక ప్రేక్షకులుగా చూసుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మనకి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, అంటే దాని ప్రభావంలోకి రాకుండా కనుక మనం చూసినట్లయితే ఆ దృశ్యాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఉదాహరణకి ఒక నాటకమో ఒక మూవీయో ఏదైనా చూస్తున్నాం అనుకోండి, ఒక సాక్షి స్థితిగా ఒక డిటాచ్డ్ అబ్జర్వర్గా చూసినప్పుడు మనకి చాలా బాగా చేశారు, చాలా బాగా అభినయించారు అంటూ మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. అదే కనుక మనం ఆ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయామనుకోండి, దాని ప్రభావంలోకి వెళ్ళామనుకోండి, అప్పుడేమవుతుంది, వాళ్ళు ఏడుస్తే మనం ఏడ్చేస్తాం, వాళ్ళ కంగారు పడితే మనం కంగారు పడతాం, వాళ్ళు భయపడుతుంటే మనము భయపడిపోతాం, వాళ్ళు ఏడుస్తుంటే మనం ఏడ్చేస్తూ ఉంటాం కదా. అదేవిధంగా మన జీవితంలో జరిగేటువంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే ఒత్తిడిగా అనిపిస్తుందో ఒక్కసారి మనం మన మనసుతో డిటాచ్ అయిపోవాలి. డిటాచ్మెంట్ అనేది ఎందుకు, దీని యొక్క ఉపయోగం చాలా లోతైనది. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే మనం పరిస్థితిని చాలా సులువుగా డీల్ చేయగలుగుతాం. చూడండి, ఎప్పుడైనా మన ఫ్రెండ్కి ఒక సమస్య వచ్చింది, వాళ్ళు వచ్చి మన అడుగుతారు, ఏదైనా ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, చాలా టెన్షన్ వచ్చేస్తుంది అంటూ పాపం హైరాణ అవుతారు. అది విన్న మనము ఏం చేస్తాం, అరే దీనికి ఎందుకు అంత హైరాణ అవుతున్నావు, ఇలా చేస్తే అయిపోతుంది కదా, దీనికి ఇంత టెన్షన్ అవసరం లేదు అని చిటికలో సమాధానం చెప్పేస్తాం. ఎందుకని? అక్కడ మనం ఒక ప్రేక్షకుడిగా విన్నాం. ఇప్పుడు అదే ప్రాబ్లం, అదే సిచ్యువేషను మనకు వస్తుంది. అప్పుడు ఏమవుతాం, మనం కూడా వారిలాగే హైరాణ అయిపోతాం. అమ్మో నాకు కంగారు వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది, ఏం చేయాలి, ఇలా చేయాలి అలా చేయాలని మనం కూడా అలజడైపోతున్నాం కదా. అంటే పరిస్థితి వచ్చినప్పుడు అది నాకు వేరే వాళ్ళకి అనేది, వేరే వాళ్ళని చూసినప్పుడు మనం ఒక ప్రేక్షకుడిగా ఎలా అయితే చూస్తున్నామో అలాగే మనకొచ్చిన పరిస్థితిని కూడా మనము డిటాచ్ అయ్యి ఒక్కసారి ఆ సమస్య నుంచి ఒక్కసారి మనం డిటాచ్ అయ్యి చూసామనుకోండి, మనకి చాలా ఈజీగా దాని యొక్క సొల్యూషను దొరుకుతుంది. ఎలా అంటారా? ఉదాహరణకి చూడండి, మనం ఎప్పుడైనా ఆఫీస్లో లేదా ఎక్కడైనా కూర్చున్నప్పుడు మనకి చాలా రెస్ట్లెస్గా అనిపించింది అనుకోండి, అలా కుర్చీలో రిలాక్స్ అయిపోతాం కదా. ఒక్కసారి కళ్ళు మూసుకుని నేను ఈ పాటికి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటాను కదా. అలా అనుకున్నప్పుడు ఒక్కసారి అలా నేను బెడ్ మీద ఉన్నాను, రిలాక్స్ అవుతున్నాను అనుకునేసరికి ఏమవుతుంది, చాలా డిటాచ్ అయిపోయి ఆ ప్లేస్లోకి వెళ్ళి ఒక్కొక్కసారి నిద్రలోకి కూడా వెళ్ళిపోతాం. అంటే డిటాచ్ అయిపోయాం దాని నుంచి. అప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకి. అదేవిధంగా సమస్య వచ్చినప్పుడు కూడా ఒక్కసారి డిటాచ్ అయ్యి ఒక ప్రేక్షకుడిలాగా, ఇది నా సమస్య అనుకోకుండా, ఇది ఒక సమస్య, ఓకే ఫైన్ వచ్చింది, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే తప్పకుండా దాని యొక్క సొల్యూషన్ మనకి రైట్ థాట్ క్లిక్ అవుతుంది. మనసు అలజడిగా ఉంటే సొల్యూషన్ రాదు, మనసు పీస్ఫుల్గా ఉంటే సొల్యూషన్ తప్పకుండా వస్తుంది. సో ఆ పీస్ఫుల్నెస్ కావాలంటే డిటాచ్ అవ్వాలి. ఇంకా మరిన్ని సొల్యూషన్స్, స్ట్రెస్ తగ్గడానికి ఏం చేయాలో మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి.